డ్రగ్స్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న భారత ప్రభుత్వం భారీ ఆపరేషన్కు తెరతీసింది. 16,000 మంది విదేశీయులను బహిష్కరించడానికి కేంద్ర హోంశాఖ రంగం సిద్ధం చేసింది. భారత్లో ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త ఇమిగ్రేషన్ చట్టాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. నార్కోటిక్స్ రవాణా, ఇతర నేరాలతో సంబంధం ఉన్న దాదాపు 16,000 మంది విదేశీయులను దేశంలో పలు ప్రాంతాల్లో ఎన్సీబీ అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం నిర్బంధ కేంద్రాల్లో ఉన్న వారందరినీ దేశం నుంచి బహిష్కరించడానికి హోంమంత్రిత్వ శాఖ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ జాబితాను సంబంధిత ఏజెన్సీలకు పంపింది. భారత్లో ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త ఇమిగ్రేషన్ చట్టాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. నార్కోటిక్స్ రవాణా, ఇతర నేరాలతో సంబంధం ఉన్న దాదాపు 16,000 మంది విదేశీయులను దేశంలో పలు ప్రాంతాల్లో ఎన్సీబీ అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం నిర్బంధ కేంద్రాల్లో ఉన్న వారందరినీ దేశం నుంచి బహిష్కరించడానికి హోంమంత్రిత్వ శాఖ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ జాబితాను సంబంధిత ఏజెన్సీలకు పంపింది.